నా ప్రియ సహోదరులారా, మనుష్యుడు పాపంలో పడిన తర్వాత దేవునితో సంబంధం కోల్పోయాడు. మనిషి పాపం చేయక మునుపు దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడేవాడు, మనిషితో మాట్లాడి ముచ్చటించేవాడు. కానీ మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు దేవుని నుంచి దూరమైపోయాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కూర్చుక లేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మనము చేసిన పాపదోషములు దేవునికి మనకు అడ్డుగోడగా ఉన్నాయి. అందుకు మనకు దేవునికి సంబంధం మరలా కుదరాలని, మరలా దేవునితో మనం మాట్లాడాలని, తండ్రితో మాట్లాడాలని దేవుడే మనిషి రూపంలో మనిషి దగ్గరకు వచ్చి మనకు దేవునికి సత్సంబంధాలను పెంపొందించాడు. అలాగే ఆయన 2 మార్గముల గురించి మనం చెప్పి ఉన్నాడు. ఆ 2 మార్గములు ఏమిటి అంటే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13-14 వచనములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోరు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. నాశనముకు పోవు దారి వెడల్పు అనగా పాపము చేసి దారి బాగా వెడల్పైనది. చాలామంది ఆ మార్గం గుండా పోతారు. అంటే పాపం చేసేవారు ఎక్కువ ఉన్నారు. వారి మార్గం నరకానికి అనగా 2వ మరణానికి దారి తీస్తుంది. అలాగే జీవమునకు పోవు దారి అనగా పరలోక రాజ్యమునకు పోవు దారి ఇరుకైనది, దానిని కొంతమంది మాత్రమే కనుక్కుంటారు. ఈ దారి అందరికీ తెలుస్తుంది, కానీ కొందరే దాన్ని ఎంచుకుంటారు. ఈ మార్గము ఎవరి దగ్గర ఉంటుందంటే, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని యేసు ప్రభువారు అన్నారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి తన పాపములను ఒప్పుకుంటాడో వాడు నిత్య రాజ్యమునకు కొనుపబడతాడు. అలాగే మీరు కూడా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాపములను ఒప్పుకొని పరలోక రాజ్యము చేరి నిత్యము ఆయనను స్తుతించుకుంటకు మనకిచ్చిన గొప్ప ధన్యతను మనము వినియోగించుకొని ఆయన యొక్క మార్గంలో నడుచుచు మనతో పాటు మన సహోదరులను కూడా రక్షణలోకి నడిపిస్తూ ఆయన చిత్తానుసారంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ మనము ఇరుకు మార్గంలో ప్రవేశిస్తూ విశాలమైన మార్గము కంటే ఆయన యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు, మనకెంతో ఉపయోగకరమైనవి. ఆయన న్యాయ విధులు ఎంతో మనం కీర్తించదగిన ఆయన నామమును మనం ఘనపరుస్తూ కీర్తిస్తూ ప్రశాంతంగా జీవిస్తూ ఆయన నిత్యం ఆరాధిస్తూ గడుపుదాం. ఆమేన్.